విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రవి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రవి గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. జంగయ్య గారు, ఇక్కడ ఏదైతే పర్సంటేజ్లకు సంబంధించి చూస్తూ ఉంటే ప్రధానంగా దాదాపు కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పడిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాకపోతే పడిపోయిన అంశాన్ని పక్కన పెట్టి మీడియాలో మాత్రం ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. పెద్ద ఎత్తున మాకు వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు అసలు? ముందుగా ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి టీ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మెంబర్స్కి అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక పోతే మీరు అన్నట్టు ఏదైతే పోలింగ్ శాతము రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గెలవకపోయినా కానీ కింద పడ్డా కానీ పైన కాలం ఆదే ఉంది అన్న చందంగా ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఎక్కడ కూడా నిజంగా కూడా నీతిగా నిజాయితీగా పెట్టాల్సినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ని ఈరోజు మనం తీసుకున్నట్లయితే మన గ్రామ పంచాయతీలో కానీ నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఎక్కడికక్కడ కూడా డబ్బుల పంపకం 70,000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చిరని చెప్పేసి మనం పేపర్లలో చూసాం. మొయినాబాద్లో మద్యము ఏరులై పారినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అంటే ఎక్కడికక్కడ కూడా జనాలకు మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలి, అధికార పీఠం కైవసం చేసుకోవాలి అనే ఒక ఆలోచన ధోరణితో జరిగినటువంటి ఎలక్షన్ లాగా కనపడుతుంది. ఇది నిజంగా కూడా డబ్బుల రాజకీయమే తప్ప ప్రజలు ఓటు ద్వారా చేసినటువంటి రాజకీయం అయితే ఇక్కడ కనపడట్లేదు. ఎక్కడికక్కడ కూడా ప్రజలని మభ్యపెట్టేసి అధికారం కైవసం చేసుకొని మేము చేస్తున్నటువంటి పరిపాలనకు రెఫరెండంగా భావించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్స్లో ముందులో ఏం చెప్తున్నారండి? మేము 2 సంవత్సరాల పరిపాలన, మా యొక్క ఇచ్చినటువంటి హామీలు కానీ మేము పెట్టినటువంటి మేనిఫెస్టోలోని అంశాలను వీళ్ళు ఆశీర్వదించిర్రు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా కూడా అంత ఆశీర్వదించితే మీకు దాదాపు గతంలో మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 95% దాదాపు మనకు అక్కడ మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ మనకు రావడం జరిగింది. కానీ ఈరోజు తీసుకుంటే అంటే నేను అనేది ఏంటంటే ఓట్ల శాతం తీసుకుంటే 40% కాంగ్రెస్ పార్టీ ఈరోజు కైవసం 39 పాయింట్ చేంజ్ ఉంది కనుక సరే రౌండ్ ఫిగర్ మనం ఆ పర్సెంట్ అటు కూడా 39 to 40% ఓట్లు మాత్రమే రాబట్టగలిగారు. సీట్ల కాడికి వచ్చేసరికి మాత్రం 60% అని మనం చెప్పొచ్చు ఇక్కడ. కానీ దాన్నే వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఓట్ల రూపంలో చెప్పకుండా సీట్ల రూపంలో చెప్తున్నారు. సీట్ల రూపంలో కూడా 60% కనబడట్లేదండి. అక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హంగున్న సీట్లు కూడా వాళ్ళ ఖాతాలో. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్లు గెలిచినా కూడా గెలవలేదని మళ్ళీ తర్వాత ప్రకటనలు చేసి మళ్ళీ 6 నుంచి మభ్య పెట్టే రకంగా చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మభ్య పెట్టి వాళ్ళు ఏ దొడ్డిలో కట్టినా పర్వాలేదు, మా దొడ్లే ఈంతే చాలన్నట్టు ఎవరు ఎక్కడ గెలిచినా పర్వాలేదు, వాళ్ళు స్వతంత్రులా లేకపోతే వేరే పార్టీ సింబల్ మీద గెలిచిర్రా. మీరు తీసుకున్నట్లయితే ఏఐడిఎఫ్ నుంచి గెలిచినటువంటి 8 మంది కార్పొరేటర్లను కూడా తీసుకొచ్చి కండవాలు కప్పుకొని ఇలా పీఠం కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇట్లా ఎక్కడ గెలిచినా సరే కానీ పీఠం మాత్రం మా పార్టీలో మా సింబల్ మీదనే ఉండాలి అనే ఒక ఆలోచన ధోరణితోని ఒక అనాలోచిత నిర్ణయాలతోని ఈరోజు వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేసి మేము చెప్పుకోవడానికి మాత్రం మేము ఇన్ని సీట్లు కొట్టినాము, ఢిల్లీలో మెప్పు కోసం అని చెప్పేసి మాత్రమే చెప్పొచ్చు. ఇక్కడ మనం నిజంగా కూడా మీరు ప్రజలకు ఏమైనా చేసారు అంటే నిజాయితీగా మీరు ఎలక్షన్లకు పోయి ఉంటే నిజాయితీగా మీకు ఓట్లు వేసేవారు. ఎందుకంటే గతంలో మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి దానికి ఎక్కడ కూడా తావివ్వలేదు. కానీ ఈరోజు చూస్తున్నటువంటి సందర్భము అధికారం కోసం ఎంతవరకైనా వెళ్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలుస్తుంది. ఎక్కడ అధికారులను కానివ్వండి, నయానా కానీ భయానా కానీ ప్రజలను కూడా మోసం చేయడం కాకుండా అధికారులను కూడా బెదిరించినటువంటి సందర్భాలు మనం చూసినాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కూడా ఎక్కడికక్కడ కూడా ఎలక్షన్లలో ప్రతిదాని అధికార దుర్వినియోగం చేసిరని మాత్రం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. దాంతో కూడా కనీసం అట్లా చేస్తే కూడా ఓట్లు వచ్చినాయంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేరు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా డబ్బులు లేకుండా నిజాయితీగా ఎలక్షన్ జరిగిందా అని కనీసం భూతద్దం పెట్టి వెతికినా కానీ ఒక్క వార్డు కానీ ఒక దగ్గర కూడా మనకు కనిపించట్లేదు. ఈరోజు గెలిచినా సరే మీరు అన్నట్టు హంగొచ్చిన తర్వాత కనీసం అక్కడన్నా పారదర్శకంగా నిలబడతారేమో, నిజాయితీగా ఉంటారేమో అని చూస్తే దాన్ని కూడా నిన్న మీటింగ్ పెట్టేసి ఏదేమైనా సరే మీరు ఏ విధంగా చేస్తారో నాకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా మీరు దీన్ని గెలవాల్సిందే, మనం మన ఖాతాలో వేసుకోవాల్సిందే, వారు ఎవరైనా సరే మన అస్తమని చెప్పి చూపించుకోవాలని చెప్తున్నారు. కానీ
నిజంగా కూడా ప్రజలు ఇవాళ హస్తం గుర్తుకు అంటే చెయ్యి గుర్తుకు మొండి చెయ్యి చూపించారని చెప్పేసి మాత్రం మనం ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలకు తెలుసు కనుకనే ఈరోజు వాళ్ళని వెనకడిగేసారు. ఇంకొక విషయం మనం తీసుకున్నట్లయితే గతంలో మనము మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్లో తీసుకున్నట్లయితే ఇదే కాంగ్రెస్ పార్టీ మేము ఏదో చెప్పి చేసారు, కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 16% ఓట్లు వచ్చినప్పటికీ ఈరోజు 28% ఓట్లు అంటే దాదాపు 12% ఓట్లు మెరుగుపరచుకోగలిగింది. అంటే నిజంగా కూడా అధికారంలో ఉందా అంటే అధికారంలో లేదు. అయినా కానీ ప్రజలు నమ్ముతున్నారు బీఆర్ఎస్ పార్టీని. అంటే గతంలో చేసినటువంటి ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాన్ని మేము ఇంతకుముందు పార్లమెంట్లో మేము చేయలేకపోయినామో, మా ఓటుని సరిగ్గా వినియోగించుకోలేకపోయినామో ఈరోజు మేము రియలైజ్ అయినామని చెప్పేసి 12% మంది ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే దాదాపు 2 సంవత్సరాల మీ రెఫరెండం ఏదైతే ఏమైంది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కు ఈ ఎలక్షన్స్కి అయితే మీరు చేసింది ఏం లేదు కదా. బీఆర్ఎస్ చేస్తుంది ఏంది, ప్రతిపక్ష పాత్ర అయినప్పటికీ కూడా సమస్యలు ఎక్కడికక్కడ కూడా మున్సిపల్లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి సమస్యను అధికారంలో లేకపోయినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటుంది కనుకనే ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ వైపు చూసిరు కనుకనే ఈరోజు 12% ఓట్లు మెరుగుపడి కనీసం మనకు ఏదైతే అధికారం అన్నీ ఉపయోగించినప్పటికీ కూడా ఏమీ లేని అధికారం లేదు, డబ్బులు లేవు, ప్రజలలో ఉన్నటువంటిది ఒకే ఒకటి, ప్రజల గుండెల్లో ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు రేపు భవిష్యత్తులో ఏదో ఒక న్యాయం చేస్తుంది, మా సమస్యలను పరిష్కరిస్తుంది, మా కోసం పోరాడుతుంది అని చెప్పి నమ్మిరు కనుకనే ఈరోజు ఇంత రిజల్ట్ వచ్చింది. కానీ ఆ రిజల్ట్ను కూడా మీరు తారుమారు చేయడానికి హంగు రూపంలో ఉన్నటువంటి వారి కొందరిని స్వార్థపరులను ఎక్కడికక్కడ క్యాంప్ రాజకీయాలు చేస్తూ వారిని ప్రలోభపెట్టి వాళ్ళ ఇంట్లోలను భయపెట్టి కిడ్నాపులు చేసి ఈరోజు మీరు అధికారము అడ్డదారిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. కానీ దానికి కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు నిజంగా మీరు చేసేటువంటి రాజకీయాలు. రవి గారు, ప్రధానంగా చూసుకుంటున్నాం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సమీక్షల్లో కొన్ని ఏదైతే మిగతా హంగులన్నీ కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే కుట్రలకు మరొకసారి తెరలేపుతున్నటువంటి అంశం ఎందుకోసం ఇంకా ఇప్పుడు సురేష్ గారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా పాల్పడింది. దౌర్జన్యానికి ఎన్ని రకాలుగా నామినేషన్లను మొదలు పెట్టుకొని కౌంటింగ్ వరకు ఇక ఏ స్థాయిలో ఎంత చేయాలో అంత చేసింది. అయినా కూడా ఇవాళ చాలా స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజలు చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళు ఎన్ని లెక్కలనే చెప్పచ్చు, వాళ్ళకి వెనకున్నటువంటి వాళ్లకు బాకా ఊదేటటువంటి వాళ్ళు ఎంత విషమన్నగా కొచ్చుగాక, ఎంత విద్వేషమన్న కక్కొచ్చుగాక ఇవాళ తెలంగాణలో ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతని, కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్థతని, ఢోకాబాజితనాన్ని, మోసాన్ని, వంచనని చంప చెల్లుమనిపించే తీర్పిచ్చారు మున్సిపాలిటీ ఎన్నికల్లో. వాస్తవం అది. ఎందుకంటే లెక్కలు ఉంటాయి, దానికి ఒక శాస్త్రీయంగా ఒక లెక్క ఉంటుంది, దానికి క్రానాలజికల్గా కానీ ఎప్పుడే కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి స్థానిక సంస్థలు అనేది మెరుగైన ఫలితాలు ఉంటాయి. వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, మేము ఏదో అది ఇది అని చెప్పేసి మొత్తం అని చెప్పినటువంటి ఇవాళ సంఖ్యాపరంగా మున్సిపాలిటీల సంఖ్యాపరంగా చూసినా 50% దాటలే, ఓటింగ్ పరంగా చూసినా కూడా 40% దాటలే, ఓటింగ్ పర్సెంటేజ్ చూసినా, వార్డుల సంఖ్య చూసినా కూడా 50% దాటలే. వార్డుల సంఖ్య కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దాదాపు 780 వార్డులను గెలిచింది. అబద్ధమా? ఎన్నికల కమిషన్ ప్రకటించింది కదా. ఓట్ల శాతం 28.75 ఓటింగ్ పర్సెంటేజ్. అబద్ధమా? కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 39.6 సమ్ చేంజ్. 40 కూడా రాలే, 39.8. అది కూడా అబద్ధమా? ఇవాళ అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2020లో ఎన్నికలు జరిగినటువంటి మున్సిపాలిటీల్లో 130 ఎన్నికలు జరిగితే 122 సీట్లని చాలా స్పష్టంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇవాళ 116కి జరిగింది. చెప్పండి ఎన్ని గెలుచుకున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి చెప్పండి, మీకు బాకా ఊదేటటువంటి వాళ్ళు కూడా చెప్పండి. పట్టుమని 60 దాటలు ఇప్పటికీ దాటలే. ఎన్ని కథలనే చెప్పనియండి, వాళ్ళు రాలే కదా. 60 వాళ్ళు చెప్పే 60% కూడా రాలే కదా. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే హంగుగా ఒక 30 వరకు హంగు వచ్చింది, 30 వరకు హంగు వచ్చింది. ఆ హంగులో దాదాపు 15 నుంచి 20కి పైగా 20 వరకు టీఆర్ఎస్ఏ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని
తారుమారు చేయటం కోసము అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా నీచమైన రాజకీయానికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ఆ హంగులో వచ్చినటువంటి వాళ్ళని ప్రలోభపెట్టి కొంత ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు, కొంత ఇంకో పార్టీ నుంచి గెలిచి రాజకీయ అవసరాల కోసం ఎటంటే పోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని డబ్బులకి, అధికారానికి అన్నిటిని ఉపయోగించి, దౌర్జన్యాన్ని ఉపయోగించి మీరు వచ్చి మీకు ఈ డబ్బులు ఇస్తాం, వచ్చి మాకు మద్దతు ఇస్తారా, ఇవ్వకపోతే మా క్యాంపులో చేరి మద్దతు ఇస్తారా, ఇవ్వకపోతే రాజకీయంగా మీ సంగతి చూస్తాం అని బెదిరించడము, ప్రలోభ పెట్టడం. ఈ కారణంగా ఏ విధంగానైనా కూడా ఆ హంగు సీట్లని కైవసం చేసుకోవాలని చూస్తాం. ఏం బెస్ట్ ఎగ్జాంపుల్ అండి కొత్తగూడెం కార్పొరేషన్లో మరి అదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మిత్రపక్షమే కదా. రైట్, కొత్తగూడెం అంశం గురించి మాట్లాడదాం, మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి దాని గురించి. రైట్, మొత్తానికి ఏదైతే కొత్తగూడెం అంశం చాలా కీలకంగా మారింది, అందులో ఏం జరిగింది, అసలు లోపాయికారమా లేకుంటే ఏం జరిగింది అనే అంశాన్ని కూడా తెలియాల్సినటువంటి అంశం ఉంది. వెంకయ్య గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే హంగు ఉన్నటువంటి స్థానాలు 30 పైన హంగు ఉన్నది. వాటిని ఏదో రకంగా నయనో భయానో ఒప్పించో లేకుంటే భయపెట్టో భయభ్రాంతులకు గురి చేసో ఏదో రకంగా లాక్కోవాలనే కుట్రలకు కుతంత్రాలకు తెరదెప్పుతున్నటువంటి అంశం. ప్రభుత్వంలో ఇంత నైరాస్యం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఒక విషయం అండి, మనము ప్రజలకు ఏదైనా చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, నమ్ముతారు వాస్తవానికి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలలో కనీసం 1-2% ఏమైనా చేసిర్రా అంటే అది చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ మీరు ప్రతిసారి ఏ ఎలక్షన్ తీసుకున్నా కానీ ఇన్ని ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఎలక్షన్లో కూడా మా ప్రభుత్వం ఇది చేసింది, దీన్ని చూసి మీరు ఓటేయండి, మా ప్రభుత్వ పనితీరు ఇది అని ఏ ఒక్క నాయకుడు చెప్పేటువంటి స్థాయిలో లేరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వాన్ని తిట్టడమో లేకపోతే ఇంతకుముందు మీరు ఇది చేసింది అని చెప్పేసి ఎంతసేపు ఎదురు ప్రశ్నించడమే తప్ప నిజంగా కూడా మీరు చేసినటువంటి మంచి పనులు ఏమన్నా ఉన్నాయంటే నిజంగా కూడా ప్రజలకు మీరు తెలియజేసి ఉంటే ప్రజలు దాన్ని నమ్మి మీకు ఓటేసేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా చేసినటువంటి మంచి ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎలాగో మీరు పనులు చేయలేదు కనుక గత వాటిని మాత్రమే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ప్రజలు మీరు గడుకోండి అని చెప్పేసి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసడమే తప్ప చేసినటువంటి సందర్భం లేదు. కనుక ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గుణపాఠంగా భావించాలి వీళ్ళు. ఎందుకంటే ఇంత అధికారము చేతిలోనే ఉంది, డబ్బు చేతిలోనే ఉంది, అదేవిధంగా అధికార దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎన్ని సామధాన భేద దండోపాయాలను ఉపయోగించినప్పటికీ కూడా మీకు 39% ఓట్లు వేసిరు ప్రజలు అంటే మీరు ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. చెయ్యికి ఏ విధంగా మొండి చెయ్యి ప్రజలు చూపించారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడైనా కనీసం మీరు కళ్ళు తెరిచి కనీసం ప్రజల సమస్యల మీద, మీరు ఇచ్చినటువంటి హామీల మీద, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలులో మీ యొక్క నిబద్ధత చూపిస్తే కనీసం ఇంతో అంత మీకు ఆ పార్టీకి పుట్టగతులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ కూడా ఈరోజు అధికార పీఠం కోసము మీలో మీరు తన్నులాడి ప్రజల సమస్యలను గాలికి వదిలేసి గాలి మోటార్లో తిరుగుతూ మీ యొక్క అధికారాన్ని దక్కించుకోవడానికే సమయం సరిపోతలేదు. ప్రజలకు మీరు సమయం ఎక్కడిస్తున్నారు? కనీసం ఈరోజు మనం ఎలక్షన్లలో చూసినట్లయితే గ్రామాలలో కానీ మున్సిపల్లో కానీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు మంత్రులు పోతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయని చెప్పేసి ఎదురడిగేటువంటి ప్రశ్నలు అడిగేటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసినాం. మీరు ఇచ్చిన ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చి అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి? మరి మీరు గెలిచిన తర్వాతనో ఓడిన తర్వాత మీరు ఎందుకు ప్రజల మధ్యలో ఉండలేకపోతున్నారు? ఓడినా కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే టీఆర్ఎస్ నాయకులు ఓడినప్పటికీ కూడా అదే గ్రామాలలో పట్టుకొని మీ సమస్యలు ఏంది, మీకు మేమున్నాము అని చెప్పేసి గెలిచినా ఓడిన ధైర్యం చెప్తూ వారి సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. కనుకనే ఈరోజు 12% ఓట్లు పార్లమెంటుకు ఈ టైంకు 12% ఓట్లు పెరిగినాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. కానీ వీటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతసేపు అధికారం కోసమనే కాకుండా ప్రజల్లో ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. మేము అది చేస్తాము, ఇది చేస్తాము, మాకు మిమ్మల్ని గెలిపిస్తేనే మేము చేస్తాము. అంటే అధికార పార్టీ మాది, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మీకు నిధులు ఇవ్వాలన్నా, మీకు ఏదైనా జరగాలన్నా, మీ రోడ్ల అభివృద్ధి కానీ, మీ గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపల్ అభివృద్ధి కానీ, ఫండింగ్ కానీ ఏది రావాలన్నా నేనుంటేనే ఇస్తాను తప్ప మీరు వేరే పార్టీని గెలిపిస్తే కానీ ఎన్నో భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు, మైకుల ముందర చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసినాం. వాటన్నిటిని కూడా పెడచెవున పెట్టి ప్రజలు మీరు చెప్పే మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది, చేతల రూపంలో ఎక్కడ కూడా మీరు చేయట్లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వీళ్ళు చెంపపెట్టులాగా చూపించారు ఈ రిజల్ట్. కనీసం ఇప్పుడన్నా వీళ్ళు ఆలోచించి కనీసం రేపు ఎలక్షన్స్ కన్నా
ప్రిపేర్ అయ్యి కనీసం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది తప్ప వీళ్ళు ఎంతసేపు మాటలు చెప్పేసి తప్పించుకొని తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టు ఆ క్షణానికి ఆ టైంకు ఏదైతే అది ఇంతకుముందు గతంలో కూడా మనం చూసినాము జనరల్ ఎలక్షన్స్లో కూడా ఏ గుడికి పోతే ఆ గుడి కాడ ఓట్లేయడం అంటే ఎక్కడ పోయినా కానీ ఏ రోటి పాట ఆడవాడడం అంటే ఈ ఎలక్షన్స్ వస్తే ఈ ఎలక్షన్స్ గురించే మాట్లాడాలి. గతంలో చేసింది ఏముందంటే ఏం లేదు. మనం ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో అదే భాష మనం చూస్తున్నాము. గతంలో మనం అంటే ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కనుక నేను చెప్పాలి, మన కేసీఆర్ గారిని జాతిపిత అంటే మీరు యువనికిరా జాతిపిత అని చెప్పేసి కామెంట్ చేశారు. మరి నిజంగా కూడా మీరు అంత పెద్ద కామెంట్ చేస్తున్నారు కదా, మరి గాంధీ గారు కానివ్వండి ఇట్లా మనము ఒక తండ్రిగా ఉన్నట్టు అంటే మీ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక వ్యక్తిని నచ్చిన వ్యక్తిని మనము మర్యాదపూర్వకంగా ఒక గారు అని పిలుస్తాము. కానీ గారు అంటే నువ్వునికి గారు అంటే మరి నిన్ను కూడా అదే విధంగా పిలుస్తారు కదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇట్లా మనం ఒక సందర్భంలో ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తే నిజంగా కూడా ప్రజల్లో కూడా మీకు నమ్మకం ఉంటుంది. అసలు మీరు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకుంటే ఎట్లా, ప్రజలు అనుకోవాలి కదా. మీరు నిజంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు, మీరు చేయాలి, మీరు నన్ను చూసి ఓటేయండి అన్నారు. మరి ఇలా నిన్ను చూసి ఓటేసారు కదా, మరి ఏమైంది ఇలా అంటే దానికి నాయకత్వం నువ్వే కదా వహించుతుంది. అంటే మీ ఈ యొక్క లోపాలు కానీ మీ యొక్క ప్రజలు నమ్మలేదంటే మీ యొక్క పరిపాలన మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మాట్లాడే మాట కూడా మనం వాడే భాష కూడా ప్రజల్లో రిజల్ట్ చూపిస్తుంది. ఈరోజు మీరు చేసినటువంటి మన తప్పిదము నిజంగా కూడా అంత పెద్ద ఆయనని ఒక జాతి అంటే 6 అడుగులు ఉన్నాయన కానీ 6 అంగుళాల ఛాతి ఉన్నాయన కానీ ఎంతోమంది మేధావులు హిమాయేమీలు కూడా తెలంగాణను తేలేని సందర్భంలో ఈరోజు కేసీఆర్ గారు ముందుండి అఖండిత దీక్షతోని తెలంగాణను సాధించిన సందర్భంలో అంత పెద్ద మహోన్నతమైన వ్యక్తి నిజంగా కూడా వ్యక్తుల్లో కూడా కొందరు మహోన్నతమైన వ్యక్తులు ఉంటారు. ఈరోజు కేసీఆర్ అంటే మహాశివరాత్రి కనుక శివునికి ఉన్నంత శివుడు గంగని ఏ విధంగా భూలోకానికి పంపిండు కబంధాస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీరు ఈ రోజు మాట్లాడము ఎంత హేమైన చర్యగా ఈరోజు ఈ రిజల్టే మీకు పరిష్కారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మాట్లాడి మీరు అనవసరంగా జుగుసా మాటలు ఎక్కడికక్కడ కూడా కేసీఆర్ గారిని సందర్భం వచ్చిందంటే సరే ఐసీయూలో పెడతాడు లేకపోతే ఇంకొకంటాడు ఇట్లా వ్యతిరేకత తీసుకొచ్చుకుంటే ఇందాక మన సింగరేణి అంశం గురించి మాట్లాడుకున్న ఎటుపేసి ప్రధానంగా దాంతో పాటుగా ఏదైతే జరిగినటువంటి డ్యామేజ్ కావచ్చు రివ్యూ కావచ్చు మళ్ళీ బీఆర్ఎస్ గురించే ప్రస్తావన తీసుకురావడం బీఆర్ఎస్కి ఎట్లా డ్యామేజ్ చేయాలనే అంశం రివ్యూ తప్ప వేరే ఇంకా ఏ కోణం కనబడట్లేదు ఎందుకు? ఇప్పుడు సురేష్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దొంగతనం చేయటము మోసం చేయటము అవినీతి చేయటము ఏం చేయటము అది బయటపడంగానే ఎదుటోళ్ళ మీద దౌర్జన్యంగా దబాయించి మాట్లాడటం మొదటి నుంచి డే 1 నుంచి చేస్తుంది. వెన్నతో పెట్టిన విద్య డే 1 నుంచి చేస్తున్నది. ఇంకా ప్రతి సందర్భంలో కూడా ఏ విషయంలో చెప్పండి, ఏ విషయంలో మేము చేస్తున్నది తప్పు. సుప్రీంకోర్టు జడ్జి స్పష్టంగా మీరు మాట్లాడిన తప్పు అని చెప్తే సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్పింది కదా ముఖ్యమంత్రి. చెప్పి ఆ తర్వాత మళ్ళీ పద్ధతి మార్చుకుందా మళ్ళీ సేమ్ ఇంకోసారి ఆ సుప్రీంకోర్టుకి ఏమో మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చూస్తామని చెప్పి మళ్ళీ తర్వాత సేమ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. సేమ్ ప్రతి విషయంలో కూడా అది సింగరేణి విషయంలో అదే, ఇంకో హైడ్రా విషయంలో అదే, మూసీ ప్రక్షాళన విషయంలో అదే, ఏ విషయంలో కూడా అదే, 6 గ్యారంటీల విషయంలో కూడా అది. 6 గ్యారంటీలు అయిపోయింది మొత్తం అద్భుతం చేసిస్తామని చెప్పేసి చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రతి నాయకుడు అదే చెప్తాడు రాహుల్ గాంధీ గారితో సహా. మరి క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఏంది, ఏం చేసిండు? సింగరేణి విషయంలో ఏంటి చెప్పండి ఇవాళ? ఎందుకు సింగరేణిలో మీరు చెప్తే ఇలా క్యాంతనపల్లి ఆ తీర్పు ఎందుకు వచ్చింది? చెన్నూరు కాన్స్టిట్యున్సీ క్యాంతనపల్లి మరి సింగరేణికి ముఖ్య నాయకుడే కదా మీ మంత్రి గడ్డం వివేక్ గారు. క్యాంతనపల్లిలో ఎందుకు మిమ్మల్ని చంపచెల్లుమనే తీర్పు ఇచ్చారు? 2 కొత్తగూడెంలు ఎందుకు వచ్చింది? సింగరేణి హెడ్ క్వార్టర్ కొత్తగూడెం కదా. మీరు ఎక్కడున్నారే? ఎందుకు ఈడ్చికొట్టిరు జనం? సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో మిమ్మల్ని ఎందుకు చంపచెల్లుమని ఈడ్చికొట్టిండ్రు? మీరు సింగరేణి విషయంలో ద్రోహం చేశారు, అవినీతి చేశారు, మోసం చేశారు. మీ దొంగతనం బయటపడ్డది, దొరికిపోయినరు. దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసము ఎన్ని కథలు పడాలో అన్ని కథలు పడుతున్నారు. ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ వ్యక్తిత్వానికి గుంజిండ్రు, జర్నలిస్టులని మీద దాష్టికం చూపించిండ్రు. ఇంకా మాట్లాడేటటువంటి టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని నోటీసుల పేరు మీద విచారణ పేరు మీద నోటీసులు ఇచ్చి పెట్టేదంతా చేసి డైవర్షన్ చేసి ఇదే చిల్లర రాజకీయం చేయటం తప్ప ఇంకేమీ లేదు.
ఇవాళ పట్టణ ప్రజలు దాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని, వంచనని, వీళ్ళ అవినీతిని, వీళ్ళ అసమర్థ రాజకీయాలను, దిక్కుమల్ల నీచ రాజకీయాలని గ్రహించినారు కాబట్టే ఇవాళ చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చిండు. వాస్తవము. ఎందుకు అంటే లెక్కలు చెప్తున్నాయి కదా, ఊరికే మనకు అనుకూలంగా రాసేటటువంటి వాళ్ళు ఉన్నారు అని, అనుకూలంగా పుంకాను కథలు ప్రసారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఏదో తెలంగాణ ప్రజల మైండ్ మేకప్ చేద్దామంటే, వాస్తవాన్ని మసిబూసి మారేడుకాయ చేద్దామని మక్మరిద్దామనుకుంటే తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. లెక్కలైతే చెప్తున్నాయి కదా. ఏం చెప్తుంది లెక్కలు? మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏం చెప్తున్నది? చాలా స్పష్టంగా 3 పారామీటర్స్ అండి. ఒకటి మున్సిపల్ చైర్మన్ పీఠాలకు సంబంధించినట్టు సంఖ్య, అదొక పారామీటరు. 2 మొత్తం వార్డులో ఎన్ని గెలిచిండ్రు. 3వ పారామీటరు అత్యంత కీలకమైనటువంటిది ఓట్ల శాతం. ఈ 3 పారామీటర్లలో చెప్పండి, మీరు చెప్పినటువంటిది ప్రసారం చేస్తున్నటువంటి మీరు హస్తం హవా అని చెప్పే పెద్ద చేస్తున్నారు కదా, ఎక్కడో చూపించండి. వారు వన్ సైడ్ హస్తం హవా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డిని అసలు అద్భుతంగా ఇవాళ కూడా చూసినాం. అద్భుతంగా పరిస్థితి అంతే కదా. ఎక్కడుంది చెప్పండి? సంఖ్యాపరంగా తీసుకుంటే 116 ఎన్నికలు జరిగితే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్ని గెలిచిరో చెప్పండి. ఎన్ని గెలిచింది చెప్పండి? ఎన్ని కార్పొరేషన్లు? నిజామాబాద్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? కొత్తగూడెం గెలిచిందా? గెలవాలి కదా. అయిపోయి 7 3 పక్క బీకినాయిగా. మున్సిపల్ 116 ఎన్ని గెలిచిండ్రు? 30 హంగే ఉన్నది. టీఆర్ఎస్ 17-18 చాలా స్పష్టంగా గెలుస్తుంది. బీజేపీ కొన్ని గెలుస్తుంది, కొన్ని. ఇక మీరు ఎక్కడ మీరు చెప్పే 60% ఎక్కడుంది చెప్పండి? సంఖ్యాపరంగా వార్డులు మొత్తంగా 2,990. మీరు అడుగుతున్న ప్రశ్నకు బాగా మీడియా సమాధానం చెప్పాలా, కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలా? మీడియా చెప్పాలి. ఎందుకంటే పుంకానుగా ప్రజలకు, ఎందుకంటే ఏ పార్టీ అయినా మేము అద్భుతం, మాకు ఎదురు లేదు అని చెప్పి పార్టీలు చెప్పుకుంటాయి. కానీ దాన్ని వాస్తవాన్ని విశ్లేషించి వాస్తవంగా చెప్పాల్సినటువంటి మీడియా వాస్తవం చెప్పాలి. కానీ వాస్తవాన్ని పక్కకు పెట్టి వాస్తవాలను మరుగుపరిచి వాస్తవాలకు భిన్నంగా, సాంప్రదాయాలకు భిన్నంగా అవాస్తవాలతోటి ప్రజల మేకప్ చేయటం, దానికి ఎన్నికల కమిషన్ కూడా వత్తాసు పలికినట్టుగా అనధికారికంగా వెంటనే ప్రకటించాల్సినటువంటి పర్సంటేజీలు ప్రకటించారు. పర్సంటేజ్ అండి చాలా స్పష్టంగా పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్? 39.80% పరంగా చూస్తే. అదే టీఆర్ఎస్ ఎన్ని వచ్చింది? 28.9, అంటే అరౌండ్ 29%. కానీ బాగా మీడియా ముందే కాంగ్రెస్ కు 50% ఎక్కడ వచ్చింది? నిన్న ప్రకటించింది కదా. మొన్ననే ప్రకటించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఏంటంటే కుట్రపూరితంగానే ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడినటువంటి కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే 24 గంటల పాటు ఎన్నికల కమిషన్ కూడా తత్సారం చేసింది. ఈలోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఆయనకు అనుకూల మీడియా కథనాలు హస్తం అవా, ఎదురు లేదు, ప్రభంజనం అని చెప్పేసి సొల్లు వార్తల్ని, సొల్లు కథనాల్ని ప్రసారం చేసింది. ఎందుకు? ప్రజలు మైండ్ మేకప్ చేయటం, ప్రజల్ని ఒక వాస్తవాల నుంచి అవాస్తవాల వైపు తీసుకుపోవటం కోసం చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక గోబెల్స్ ప్రచారం కోసమే ఆ తత్సారం చేసింది ఎన్నికల కమిషన్. ఆ అవకాశం ఇచ్చింది, స్పేస్ ఇచ్చి మైండ్ మేకప్ చేయడానికి ఉపయోగపడ్డది. కానీ వాస్తవం అయితే 24 గంటలు ఆలస్యంగానైనా కూడా వాస్తవం అయితే తెలిసింది కదా. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 39.80% ఓట్లు మాత్రమే. అదే టీఆర్ఎస్కు 28.75% ఓట్లు వచ్చినది. పార్లమెంట్ ఎన్నికల్లో అదే కాంగ్రెస్కు 40 అబోవ్ వచ్చింది పర్సెంటేజ్. మరి ఇవాళ 39 ఎందుకు వచ్చింది? తగ్గినట్టే కదా. మరి అది కదా చెప్పాల్సింది మీడియా. అదే టీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది ఎంత? 16, అరౌండ్ 16% ఓట్లు. ఇవాళ ఎంత వచ్చింది? ఇప్పుడు ఎంత వచ్చింది మున్సిపల్ ఎన్నికల్లో? 28.75. అంటే దాదాపు 13% ఓటు పెరిగింది. ఓట్ షేర్ పెరిగింది. 13% ఓట్ షేర్ పెరిగింది. అంటే మామూలు విషయం కాదు కదా.
అంటే ఆ అధికారం ఓటింగ్ కోల్పోయిన లక్షల్లో 2 ఉంటది కదా. సంవత్సరాల వ్యవధిలో అది ఓటు షేర్ చెప్పకుండా పెరగడం అనేది మామూలు టీఆర్ఎస్ విషయం ఏదో కాదు. చెతికిలబడ్డది అయిపోయింది. ఆ రోజు ఏమైంది, ఇక పార్లమెంట్ ఎందుకు టీఆర్ఎస్ అయిపోయింది, చచ్చిపోయింది, ఇంకా అది లేవదు, అయిపోయింది, ఇది కథ, ఇది ముగిసిన కథ అని చెప్పేసి మాట్లాడింది. మరి వాళ్ళ 13% ఓట్లని పెంచుకున్నప్పుడు అధికార పార్టీదేమో ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది, అది చెప్పరు. అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీది పార్లమెంటే పారామీటర్ కదా మీరు చెప్పింది, 16% నుంచి ఇవాళ 29% కంటే దాదాపు అరౌండ్ 13% ఓట్ షేరింగ్ పెరిగింది. ఇది చాలా కీలకమైనటువంటిది కదా, గుణాత్మకమైనటువంటి మార్పు కదా, గుణాత్మకమైనటువంటి తీర్పు కదా. వాళ్ళు చెప్పాలి కదా, అధికార మీడియా చెప్పాలి కదా, విశ్లేషకులు మాట్లాడాలి కదా. ఎందుకు విషయం కక్కుతున్నారు తెలంగాణ టీఆర్ఎస్ మీద, తెలంగాణ మీద, కేసీఆర్ గారి మీద? ఇవాళ కూడా చూస్తున్నారు విషయం కక్కడం తప్ప, విద్వేషం నిలబడడం తప్ప, ఈ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా విచ్ఛిన్నం కావాలని చెప్పేసి కోరుకోవడం తప్ప వీళ్ళు చేసేటటువంటి ఇంకా వేరే ఇంక ఏమి లేదు. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు ఉన్నాయి, వాటిని ఏటిని అమలు చేయలేదు, వంచన చేసింది, మోసం చేసింది. ఒక్క వర్గాన్ని నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ వర్గాన్ని తీసుకున్నా వంచన చేసింది, మోసం చేసింది. అయినా అది ఎన్నడూ కూడా మీడియా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఒక్క మీడియా, ఒక్క విశ్లేషకుడు మాట్లాడడం. ఎంతసేపు 2 సంవత్సరాల అధికారం మార్పిడి జరిగి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి వచ్చి వాళ్ళు 2 సంవత్సరాలు పూర్తి చేసి 3వ ఏడు నడుస్తుంది, అమలు చెయ్యరు, కానీ అది మాట్లాడరు. మళ్ళీ ఇంకా 9.5 ఏళ్ళ పడినాయి. మాట్లాడేటటువంటి వాడికి సిగ్గుండాలి. వాడికన్నా 2 ఏళ్ళు ఎందుకు అధికారం అప్పచెప్పారు? దేనికోసం అప్పచెప్పారు? ఎందుకు మాట్లాడరు? ఆ రోజు ఎందుకు విషయం కక్కిండ్రు ప్రతి సందర్భంలో? ఇవాళ ఈ 2 సంవత్సరాల తర్వాత 3 ఏళ్ల పరిపాలన జరుగుతుంటే కూడా ప్రభుత్వ వైఫల్యాలని మేము మేధావులం అనుకునేటటువంటి వాళ్ళు, మేము తెలంగాణ తాకీదారులం అనుకునేటటువంటి వాళ్ళు, మేమే తెలంగాణకు ప్రశ్నించే గొంతుకులం అనేటటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం చేసే అరాచకాన్ని, దోపిడీని, అవినీతిని, ప్రజల పట్ల చేసే వంచనని, మోసనని ఒక్కడు మాట్లాడటం, బరాబర్ ప్రశ్నిస్తాం. ఎందుకంటే మీరు ఇవాళ ఎవరి పంచారం ఉన్నారు? గోదావరి జలాలు అప్పనంగా దోసుకపోతుంటే మాట్లాడరు, కృష్ణా జలాలు అప్పనంగా దోసుకపోతే మాట్లాడుతుంటారు, సింగరేణి ఇష్టమున్నట్టు సింగరేణి బొగ్గుని అవినీతి చేస్తుంటే మాట్లాడరు. తెలంగాణలో పేదలు ఉండేటటువంటి మూసి ప్రక్షాళన పేరు మీద పేదవాళ్ళ 1,00,000 మంది ఇల్లు కూల్చేస్తుంటే మాట్లాడరు. ఇక మీరు ఎక్కడ ప్రశ్నించే గొంతులు, ఎక్కడ బుద్ధిజీవులు, ఏ సమాజ హితం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు? బరాబరి వాళ్ళ సమాజం ప్రశ్నించేటటువంటి దానికి తెలంగాణ సమాజం నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు, తనలాడినటువంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళు కూడా అడిగే ప్రశ్నలకి బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళు, విశ్లేషకునేటటువంటి వాళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిందే. రైట్ అండి. ఏదైతే బాకా మీడియా ఎన్ని అబద్ధాలు తెలంగాణ సమాజం పైన రుద్దినా కూడా గులాబీ జెండాను గుండెల్లో హత్తుకున్నారు. అలాగే ఏదైతే ప్రభుత్వం వ్యతిరేకత కూడా చూరగొన్నారని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. జగయ్య, మరొక్కసారి మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం మళ్ళీ ప్రస్తావనకు వస్తుంది. ప్రధానంగా ఏదైతే పదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం, మళ్ళీ సీఎం ఎట్లా అవుతారు, ఏ పార్టీ నుంచి అవుతారు, ఏ పార్టీ నుండి నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, ఏమైనా ఎంత డ్యామేజ్ అవుతుంది గమనిస్తున్నారని మళ్ళొక ప్రశ్నల వర్షం కురుస్తున్నటువంటి అంశం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి అందరూ? అంటే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాజు నేనే, మంత్రి నేనే అని చెప్పేసి మీటింగ్లలో చెప్తున్నారు. సరే, వారి నమ్మకం వారిది ఉండొచ్చు. ఎందుకంటే ఇంతమంది హిమాయమీలు ఉన్నప్పటికీ మామూలుగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రము అని చెప్పేసి మనం అనుకుంటాము. సరే, అంతమందిని ఆయన పార్టీలు ఆయన స్కెచ్లు వేసుకుంటూ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి, అంటే ఆర్ఎస్ఎస్ నుంచి మామూలుగా ఇండిపెండెంట్ అని, ఆర్ఎస్ఎస్ అని, టీడీపీ అని, ఇట్లా రకరకాల రాజకీయ స్కెచ్లతో నడుస్తలేదు, సూట్ కేసులతో నడుస్తుందని చెప్పి చాలా మంది. నేనేమంటున్నా, ఆ స్కెచ్లు వేసుకుంటూ ఆయనకు అనుకూలంగా అడుగులు వేసుకుంటూ, అవసరమైన వాళ్ళకు అడుగులు మడుగులొత్తుతూ, వాళ్ళకు కావాల్సిన అన్నీ సమకూరుస్తూ, ఎవరికి ఏం కావాలనో అన్నీ సమకూర్చుకుంటూ రాజకీయంగా స్టెప్పులు వేసుకుంటూ ఆయన ఎదిగిన సందర్భము ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ సీనియర్స్ నాయకులకు అందరికీ కూడా తెలుసు ఎవరైందనేది. వాళ్ళు బహిరంగంగానే గతంలో కూడా చెప్పి ఎక్కడికక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఎట్లా అవుతారు అని. కానీ ఆయన స్ట్రాటజీతో ఎంతసేపు ఏంటంటే ఆయన ఉన్నటువంటి ఆయనకు తెలుసు ఎక్కడ ఏంది అనేది అవగాహన ఉంది కనుకనే నేను నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని చెప్పేసి అంత గంటాపదంగా చెప్తున్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ నాయకులు సీనియర్స్ ఇంతవరకు దాన్ని చెప్పలేకపోతున్నారు. కానీ ఒక రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే నేను సీఎం అని చెప్పేసి ఆయన డే 1 నుంచి కూడా
ఈయన ఎలక్షన్స్లలో నిలబడ్డప్పటి నుంచి కూడా ఆ దొంగ దగ్గర మేమెట్లా చేస్తాం రా నాయన అని చెప్పేసి ఆయన ఎలక్షన్స్కి ముందే చెప్పారు. వాస్తవానికి ఇప్పుడు కాదు తను చెప్పింది, ఎలక్షన్స్లలో ముందే ఆయన ముఖ్యమంత్రి అంటే మేము ఆయన దగ్గర ఇక్కడ పనిచేస్తామన్నారు. కానీ ఇలా పనిచేయట్లేదా? వాళ్ళ అన్నగారు మంత్రిగా అందులో పనిచేయట్లేదా? అంటే రాజకీయాలు ఏంటంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు తిట్టినట్టు చేయి, నువ్వు నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఊరుకున్నట్టు చేయి అన్నట్టు ఎక్కడికక్కలో వాళ్ళు ఒక రాజకీయ ఆలోచన విధానంతో ఒక స్ట్రాటజీతోని ఇక్కడ ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారిని చెప్తారు, ఒకసారి అక్కడ జగ్గారెడ్డి గారిని అంటారు, ఒకసారి హనుమంతరావు గారు కానీ ఇట్లా ఎవరికి వాళ్ళు ఏంటంటే కానీ అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఏదైతే మరి అంటే పార్టీ వ్యవహారానికి సంబంధించి పార్టీ క్రియాశీల సభ్యత్వం కావచ్చు లేకుంటే ఉల్లంఘించినట్టే కదా, మరి ఆ విషయాలు వీళ్ళకి వర్తించవా? అందుకు వర్తిస్తాయి. కానీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోతున్నారు? ఇచ్చినా దానికి రిప్లై వచ్చిందని చెప్పేసి ఎందుకు కూర్చుంటున్నారు? అంటే వాళ్ళ కనసందుల్లో మిగతా వాళ్ళని ప్రజలని గంగిరెద్దులాగా చేయడానికి, ప్రజలను డైవర్షన్ చేయడానికి మనం ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేరుస్తలేవు కనుక కనీసం ఏదో ఒక చర్చ ఉండాలి కదా. వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? మనలో మనమే తిట్టుకుంటే మూడోడు మనల్ని తిట్టాడు కదా. అంటే మనం ఇస్తున్నటువంటి హామీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ ఎవరు కూడా చర్చించుకోవద్దు, మన గురించే చర్చ జరగాలి, మనమే అందులో ఉండాలి అనుకున్నటువంటి సందర్భమే తప్ప ఇది మీది మాటలకు పత్రికలకు మాత్రమే పరిమితం అవుతుంది. లోపల మాత్రం అందరూ ఒకటే, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు ఇప్పుడు జీవన్ రెడ్డి గారి పరిస్థితి కూడా తీసుకోండి మీరు, వారు కూడా నిలబెట్టుకొని చెప్పేసి వాళ్ళు కొందరిని చేసుకున్నారు. కానీ వాళ్ళ మెంబర్స్కి ఇచ్చిరండి, ఇవ్వలేదు. అంటే ఒక పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తికి ఇచ్చిర్రు అంటే అంత ఇంపార్టెన్స్ మేము ఇదే రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి వెళ్ళి మాకు సీట్ రాలేదని చెప్పి బీజేపీలోకి వెళ్ళి చేసినటువంటి సందర్భం చూడలేదా? అంటే ఈయన మాత్రం జెన్యూనా? అంటే ఎవరికి వాళ్ళే అంటే మేమే గొప్ప మేమేం తక్కువ. మునుగోడు నియోజకవర్గంలో మొన్న ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాట ఏమనంటే, మునుగోడే నుంచే రేపు నేనే వెళ్తాను, సీఎంని అవుతాను, మునుగోడు మాత్రం మీరు చూసుకోండి అని. ఇట్లా ఎవరికి వాళ్ళ ఆలోచన అంటే ఒక అధికారం కావాలనే దహము, అధికార ఆకాంక్ష తప్ప ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలని కానీ ప్రజా సమస్యల మీద సోయి కానీ ఇక్కడ ఏ నాయకుని కూడా కనిపిస్తలేదు. ప్రతి సందర్భంలో ఎక్కడ అవకాశం వచ్చినా కానీ ఎవ్వరికి వాళ్ళు మేమే ఉంటాము, మేమే అధికారం ఉంటాం, నేనే ఉంటా, నా కుటుంబమే ఉంటుందని చెప్పుకోగలుగుతారు. కానీ కనీసం ప్రజలు మేము ఇది చేసినాం, మంచి చేసినాం, రేపు భవిష్యత్తులో ఇంతకు మంచి ఇంకా చేస్తాము, రేవంత్ రెడ్డి గారు ఇది చేయలేదని చెప్పేసి నిజంగా రాజగోపాల్ రెడ్డి గారి సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నాండి? ఎందుకు నియోజకవర్గంలో ఊరు గ్రామాన్ని తిరగలేకపోతున్నారు? పేరుకు మాత్రం నేను అది చేస్తా ఇది చేస్తా అని ₹1,00,000 ఏదన్నా అంటే మాది మునుగోడు నియోజకవర్గం కనుక నేను ఇంత స్పష్టంగా చెప్పగలుగుతాను, నాకు తెలుసు కనుక. ఓకే, ఆయన గ్రామానికి వెళ్ళినప్పుడు ఏదో చావులకో బతుకులకో అన్నప్పుడు వాళ్ళకు 50,000 20,000 ఇచ్చేసి దానికి 10 లక్షలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తాడు. 50,000 ఇచ్చిండు 50,000 ఇచ్చిన నుంచి అంటే ఆ పత్రికలలో కానీ సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్కే పనికొస్తున్నారు. కానీ ఎందుకు మీరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు గతంలో చెప్పినటువంటి సందర్భం ఇచ్చినటువంటి హామీలు కానీ ఎందుకు నెరవేర్చలేకపోయారు? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు నిధులు తీసుకురాలేకపోతున్నారు? నియోజకవర్గాన్ని ఎందుకు ఇలా అంత ఇబ్బందికరంగా ఉంటుంది? శివనగూడెం ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఇట్లా మనం ప్రతి సమస్యలు ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు? మీ అధికారమే మీకు సీటు కోసమే కనపడుతుంది కానీ ప్రజల సమస్యలు కనపడతలేవా? ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే ఉంది. మునుగోడు నియోజకవర్గం ఒకటే కాదు. కానీ ఈయన కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉన్నాడు కనుక ఈయన బయటకు వస్తున్నాడు తప్ప మిగతా వాళ్ళకు కూడా మనసులో ఉన్నప్పటికీ చెప్పుకోలేకపోతున్నారు. మా పదవులు ఎక్కడ పోతాయో లేకపోతే మాకు వచ్చేటువంటి ఇంకా పదవులు పోతాయనే పదవి కావాలని చెప్పేసి ఈయన ఫైట్ చేస్తున్నాడా? ఈయన పదవి కావాలని ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా కొందరు పెదవులు ఎందుకు మూసుకుంటారంటే ఉన్నది కూడా కాస్త పోతుందేమని చెప్పి అంటే ఉన్న నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయింది అన్నట్టు అట్లా రాజకీయ నాయకులు పదవుల కోసమే పెదవులు మూసుకుంటారు తప్ప వీళ్ళు పెదవులు చెప్పితే రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు అందరూ ఎంతోమంది చాలామంది మనం చూసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీలో. మేము సీనియర్స్ము లేకపోతే మాకంటే ఆయనకి ఎక్కువ ఏముంది, మాకంటే అనుభవం ఉందా, లేకపోతే మేము మాకంటే సీనియారిటీ ఉందా, అయినప్పటికీ కూడా ఆయనని ఎందుకంటే భుజాన మోస్తున్నారు. అంటే అధికారం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదో చెప్పారు మేము చేస్తున్నామని. కానీ నిన్న ఆయన స్పష్టంగా చెప్పిన ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్పష్టంగా అనౌన్స్ చేస్తున్నాడు. మరి మిగతా వాళ్ళ నాయకులు ఏమైంది? వాళ్ళకి కళ్ళుండి కబోదులు చూడలేని కబోదులు గారే. సీనియర్స్ అందరూ కూడా ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మీరు అంటే పార్టీ కోసం పనిచేస్తున్నారు? ప్రధానంగా ఏదైతే సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం కావచ్చు లేకుంటే అధిష్టానికి గౌరవం ఇవ్వకపోవడం కావచ్చు ఇవన్నీ రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు రవి గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది అనుకోవాలా లేకుంటే ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనుకోవాలి అవ్వచ్చు. కాకపోతే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే సీఎం మళ్ళీ ఏ పార్టీ నుంచి అవుతారనే ఒక అంశం. ప్రధానంగా ఇంకొకటి పథకాల విషయంకి వచ్చేసరికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అందరికీ ఇస్తామని చెప్పారు. కాకపోతే ఏదో ఒక చిన్న పథకం వారికి వచ్చినా కూడా అందులో ఇంకో పథకం రాదు లేకుంటే ఇందిరమ్మ ఇల్లు రాదు అనే అంశానికి సంబంధించి మళ్ళీ తెర తీస్తున్నటువంటి అంశం. ఇట్లాంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎందుకు చేయాలి? ప్రజల్ని ఇట్లా ఎందుకు నయవంచనకు గురి చేయాలి అనుకుంటున్నారు వీళ్ళు?
సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏ మాట అయినా చెప్తారు, ఎన్ని హామీలు వేయడానికి సిద్ధపడుతుంది, అధికారం చేతులకు వచ్చిన తర్వాత ఎంత మోసం చేయడానికనే సిద్ధపడుతుంది. సింపుల్, ఇంకా దానికి ఇంకేం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముసలం అని చెప్పేసి మన రాజగోపాల్ రెడ్డి గారు ఇది మొత్తం ఇది అని మాట్లాడుతున్నారు. ఓకే, నిజంగా నేను సరే రాజగోపాల్ రెడ్డి గారికి నా ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చెప్తున్నట్టుగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని అవమానించేటట్టుగా ఆయన పనిచేస్తుంటుంది కదా. నిజంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? 420 హామీలు ఇచ్చారు. ప్రతి వాళ్లకు ఇల్లు అని చెప్పిండ్రు, పేదలకు ఇల్లు అని చెప్పారు, ప్రతి పేదోడికి ఇల్లు అని చెప్పారు, ప్రతి పేద మహిళకు నెలకు 2500 ఇస్తామని చెప్పిండ్రు. ఇక ఇట్లా మొత్తం అని చెప్పేసిండ్రు. గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి చెప్పారు. వేరే ఇంకేమీ లేదు. మొన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో పోతే, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పోతే ఆయనకి చండూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచార సభలో, చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార సభలో ఆయననే మహిళలు నిలదీసిండ్రు, అడిగినరు, అయ్యా మీరు చెప్తున్నారు మాకు గ్యాసు 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 500 వస్తలేదని చెప్పారు, 2500 ఇస్తలేరని అని చెప్పేసి చెప్పిండ్రు, అవన్నీ చెప్పిండ్రు అని ప్రశ్నించారు, నిలదీశారు ఎన్నికల ప్రచారం. వాళ్ళకు సమాధానం చెప్పలేక ఆయన ఏం చేసిండంటే డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం ఇవ్వకపోతే నిధిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. అది కాదు కదా, ఒక ఎమ్మెల్యేగా మీరు మాట్లాడాల్సింది అది కాదు కదా. ఏం మాట్లాడాలి? మీ ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడని మీరే అంటున్నారు, తప్పు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మా ముఖ్యమంత్రి ఏది కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నాడు, కాబట్టి ఈ మోసానికి వ్యతిరేకంగా నేను పోరాడతానని చెప్పేసి చెప్పండి. రైతులకి రైతు బంధు 15,000 ఇస్తామన్నాం, ఇయ్యలేదు, రైతులను మోసం చేసినామని చెప్పేసి చెప్పండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం అని చెప్పేసి చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వట్లేదు. ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా పంగనామాలు పెడుతుంది మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకం అని చెప్పేసి చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు, మా రేవంత్ రెడ్డి మోసం చేసిండు, దాని వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తానని చెప్పేసి చెప్పండి. ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని మీరు చెప్పినటువంటిది ఆ అంశాల వారీగా, సబ్జెక్టుల వారీగా మీ పార్టీ మోసం చేసింది మీరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇది వ్యతిరేకం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము ఎప్పుడో చెప్తున్నాం. రేవంత్ రెడ్డి తెలంగాణలో జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణలో నడుస్తున్నది చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్, మూసుగేసుకున్నటువంటి కాంగ్రెస్ కండవ కలుపుకొని ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తలేదు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, నరేంద్ర మోడీ చెప్పినట్టు వాళ్ళ ఎజెండాను అమలు చేస్తున్నాడు తప్ప రాహుల్ గాంధీ ఎజెండాను కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని అమలు చేస్తాడు. దాని ప్రకారంగా దానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి పని చేస్తే ప్రజలు నమ్ముతారు తప్ప ఇవి కేవలం రాజకీయంగా తన ఎదుగుదలకు తెలియకపోతే తనకున్నటువంటి దానికోసం మాట్లాడే తప్ప మరేమీ కాదు. ఓకే, జంగయ్య గారు, అంటే 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఓల కోసం ఇచ్చినట్టు ఒక పథకం వస్తే ఇంకొక పథకం వాళ్ళు అనర్హులు, లేకుంటే ఒకటి మీరు లబ్ధి పొందితే ఇంకొకటి క్యాన్సిల్ చేస్తాం, అలాగే ఇందిరా మీలు కూడా దాంట్లో భాగంగా వస్తుందని చెప్పేసి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే అధికారం కోసం ఏమైనా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అధికారం కోసం ఎక్కడికక్కడ మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత వాటి అన్నిటిని తుంగలో దొక్కి వారి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క రహదారులు నిర్మించుకుంటున్నారు. అంటే వారి భవిష్యత్తు ఏ విధంగా ప్రజలు మోసం చేసి వాళ్ళు అభివృద్ధి పడాలి. 100%. ఇప్పుడు ఇలా జరిగింది అదే కదా. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు సీట్లు వచ్చిన తర్వాత ఈరోజు ఢిల్లీకే ప్రయాణం ఎక్కువ అవుతుంది, కానీ గ్రామాలలోకి ఎందుకు ప్రయాణం జరగట్లేదండి? ఎందుకు నాయకులు ఎందుకు పాదయాత్రలు చేయట్లేదు? ఎందుకు సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు? ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడ కూడా నిలబెట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఢిల్లీ ప్రయాణం చేస్తుంటే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు కదా. యథా రాజా తదా ప్రజా కదా. మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వారు మిమ్మల్ని చూసే కదా నేర్చుకుంటున్నది. ఈరోజు మీరైతే రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదైతే ధిక్కార స్వరంతో వినిపిస్తున్నారో, మీరు చేసినటువంటి ధిక్కార స్వరం ఏంది? మీరు చేస్తున్నటువంటి భాషనే వాళ్ళు వాడుతున్నారు. మీరు వాడినప్పుడు కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేస్తున్నది తప్పెట్లా అవుతుంది? అంటే ఎక్కడికక్కడ కూడా మీరు ప్రజలకు కానీ, అదేవిధంగా మీ కింద ఉన్నటువంటి నాయకులకు కానీ, మీలో ఉన్నటువంటి కార్యకర్తలకు వాళ్ళ కష్టాల మీద మీరు పైకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని కూడా తొక్కేసినటువంటి సందర్భము. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తున్నారు? నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఏనాడైనా వాళ్ళకు ప్రోద్బలం ఇచ్చిర్రా?
కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు ఊసరవెల్లిలాగా మారినటువంటి వాళ్ళకి మీరు ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు మీరు అధికారం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. హంగులో ఉన్నటువంటి దాంట్లో కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కూడా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజాయితీ నిబద్ధత ఎక్కడన్నా మీలో ఉందా అండి? ఎక్కడ కూడా లేదు. కనుకనే ఈరోజు ఇలాంటి వ్యతిరేకత కానీ ప్రజల్లో కూడా వ్యతిరేకత కానీ ఇట్లా మీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ జంగయ్య గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఖచ్చితంగా ప్రజల్ని అవసరాలకు వాడుకోవడం లేకుంటే ఓట్ల రూపంలో వాడుకోవడానికి కాంగ్రెస్కు పెట్టిన పేరుగా ఉన్నదని చెప్పేసి రవి గారు జంగయ్య గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.